హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చిట్నేనిస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో ప్రసాదాల రెసిపీస్ని చూపించబోతున్నాను. వరలక్ష్మి వ్రతానికి చేసే 2 రకాల ప్రసాదాలని నేను ఇంట్లో ఈజీగా ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూశాక పండుగ రోజున చాలా ఈజీగా ప్రసాదాలను చేస్తారు. మరి లేట్ ఎందుకు, ఈరోజు చూపించబోయే ఈ 2 రకాల ప్రసాదాలని ఎలా చేసుకోవాలో 1 by 1గా చూసేద్దాం రండి. ముందుగా పులిహోర. నిమ్మకాయ పులిహోర రుచి చూడకుండా అన్నీ బాగా కుదిరేలా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇంకా పులిహోర ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 8 నుండి 10 నిమ్మకాయల రసాలని తీసుకోండి. అలాగే ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పుని వేసి 8 నుండి 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ముందుగా ఉడికించిన అన్నంని ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. అలా చేస్తే అన్నం పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి చక్కగా వేగనివ్వండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయల చీలికలని అండ్ కాస్త కరివేపాకుని వేసి అంతా ఒకసారి చక్కగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలను కూడా తీసుకొని అంతా ఒకసారి దోరగా వేగనివ్వండి. ఇప్పుడు చిటికెడు మెంతి పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మన పులిహోరలోకి కావాల్సిన పోపు రెడీ అయిపోతుందండి. ఇంకిప్పుడు ముందుగా గిన్నెలోకి తీసుకున్న అన్నం పొడి పొడిగా అయింది కదండి. ఇప్పుడు అందులోకి కావాల్సినంత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పోపుని యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలా బాగా కలుపుకున్నామంటే అమ్మవారి దగ్గర నైవేద్యానికి పులిహోర సిద్ధమైపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి శనగపప్పు పాయసం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా ఒకసారి శనగపప్పు పాయసాన్ని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి శనగపప్పు పాయసం చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్ శనగపప్పు తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. శనగపప్పు అంతా ఇలా దోరగా అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోండి. సగ్గు బియ్యాన్ని తీసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు కుక్కర్లోకి తీసుకోండి. కుక్కర్లోకి తీసుకున్నాక 3-4 సార్లు చక్కగా కడగండి. శనగపప్పుని ఏ బౌల్లోనైతే తీసుకున్నామో అదే బౌల్ కొలతతో 4 కప్పుల వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఒక 30 నుండి 60 నిమిషాల వరకు నానబెట్టుకోండి. ఒక 60 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే పప్పు చక్కగా నానుతుందండి. ఇప్పుడు కుక్కర్ లిడ్తో కవర్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఐదు విజిల్ల తర్వాత విజిల్లో ఉన్న గాలంతా పోయాక లిడ్ ఓపెన్ చేసుకుంటే వీడియోలో చూసినట్టుగా పప్పు చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని శనగపప్పుని ఏ బౌల్లోనైతే తీసుకున్నామో అదే బౌల్ కొలతతో 1.5 కప్పు వరకు పాలని తీసుకోండి. మీరు కాచిన పాలనైనా వేయొచ్చు లేదా పచ్చి పాలనైనా వేయొచ్చు. సో ఇలా పాలని వేసుకున్నాక ఒక 3 నుండి 4 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. అలాగే మనం పాయసాన్ని మరిగించుకునేటప్పుడు గంటతో కలుపుతూ బాగా మరిగించాలి. ఇలా 3 నుండి 4 నిమిషాల వరకు పాయసాన్ని మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1.5 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి బెల్లం యాడ్ చేయడం వల్ల పాలు విరిగిపోకుండా బెల్లం చక్కగా పాయసంలోకి మిక్స్ అవుతుందండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇలా పాయసంలో కలిసిపోతుందో అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నుండి 3 నిమిషాలు మరిగించండి. ఇలా ఒక 2 నుండి 3 నిమిషాలు మరిగించడం వల్ల మన పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది.
ఈ పాయసాన్ని ఒక పక్క మరిగిస్తూనే మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని 2 నుండి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పాయసంలో డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసుకున్నామంటే కమ్మనైన శనగపప్పు పాయసం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి రెడీ అయిపోతుంది. సో 2 రకాల ప్రసాదాల రెసిపీస్ని చూశారు కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్నేనిస్ కిచెన్.